వరుసగా చిరుతల సంచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామస్తులను ఆందోళన కనిపిస్తుంది. నిత్యం ఎక్కడో ఒక చోట చిరుతల సంచారం కలకలం రేపుతుంది. మాచారెడ్డి మండలం అక్కాపూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల లేక దూడపై దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. చిరుత జాడ కోసం ట్రాక్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. వరుసగా చిరుత సంచారంతో అటవీ సమీప గ్రామస్తులను అటవీ శాఖ అలర్ట్ చేసింది. చిరుతల సంచారంతో భయం గుప్పెట్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు గడుపుతున్నారు. బోన్లను ఏర్పాటు చేసి చిరుతలను బంధించాలని అటవీ సమీప గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. భయంతో గ్రామీణులు వణికిపోతున్నారు. అటవీ సమీప ప్రాంతాల రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో అటవీ ప్రాంతాల చుట్టూ వన్యప్రాణులు అదేవిధంగా చిరుతపులుల సంచారం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాలో అటవీ ప్రాంతాల్లో అటవీ సమీప ప్రాంతాల్లో కూడా చిరుతల సంచారం కొనసాగుతుంది. గత 15 రోజుల క్రితం పెద్దపులి సంచారం ఘటనలు మరవకముందే చిరుతపులుల సంచారం కొనసాగుతుంది. వరుసగా లేగదూడలను తింటున్న పరిస్థితి నెలకొంది. మూగజీవాలపై దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లా పరిధిలోని మాచారెడ్డి మండలం, సదాశివనగర్ మండలం, రామారెడ్డి మండలాల ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ చిరుతల సంచారం కారణంగా మూగజీవాలపై దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అటవీ శాఖ అధికారులు ట్రాక్ కెమెరాలు అదేవిధంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద పులి జాడ ఇప్పటికీ తెలియకపోవడంతో ఇటు మరోవైపు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా వరుసగా చిరుతలు దాడులు చేస్తున్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మోపాల్ మండలం, సిరికొండ, దర్పల్లి మండలాలతో పాటు కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో చిరుతలు వరుసగా సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం అక్కాపూర్ అటవీ ప్రాంతాల్లో ఉన్నాము. ప్రస్తుతం అక్కాపూర్ అటవీ ప్రాంతాల్లో లేక దూడను కూడా చిరుతపులి దాడి చేసి తిన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒక మేకల కాపరి ఉన్నాడు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది చిరుతలు తిరుగుతున్నాయి అంటారు, ఏమంటున్నారు? రోజుకొకసారి అనిపిస్తుంది మేకలతో, రోజుకొకసారి వస్తుంది. నిన్న మా ఊరు తినగనేది లేగ దూడ తిన్నది. నిన్న నైట్ వచ్చి సిసి కెమెరాలు సాయంత్రం వచ్చి పిడి చేసిపోయారు. సిసి కెమెరాలు ఫారెస్ట్ వాళ్ళు అత్తే 7 గంటలకు వచ్చి తిన్నది, మళ్ళీ రాత్రి 3 గంటలకు వచ్చి తినిపోయింది. ఇలా వచ్చారు మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు. ఏమంటారు దాన్ని ఊడిపి ఇంత జుర్మా అది పైసలు కట్టిస్తామంటారు రావుకు. ఇప్పుడు జేసీబీ ఉండవేరు పోస్ట్ మార్క్ చేసి పొక్క ఉడిపి పెడతామంటారు. పెద్ద మనిషి చెప్పు, చిరుతపులులు సంచరిస్తున్నాయి, ఇటు మీకు భయంతో పొలాల కాడికి పోతే భయం అవుతుంది అంటున్నారు. అధికారులు ఏమంటారు? భయం అవుతుంది. అధికారులు ఇప్పటికైతే పట్టిస్తామని అయితే అంటలేరు. వాళ్ళు వచ్చిండ్రు, చూసి దాన్ని చెక్ చేసి సిటీ కెమెరాలు పెట్టారు, మళ్ళీ వచ్చింది అని చెప్పారు, చూసి పంచనం చేసారు. చేనుల పండు పోదామంటే భయం ఉన్నది. నాకు గోదాలు ఉన్నాయి. ఇగో గిన్నె జంగాల కట్టేస్తా, నా ఇసుత గట్లని తింటావేమో అని భయం అవుతుంది. ఏమన్నా అంటే నేను పట్టిస్తా కదా, నీ పులి తింటే పైసలు తినక ముందేమో పైసలు కట్టిస్తా అంటుండు, తిన్నాకనేమో నాకేం అవసరం అని పోతారు. నిన్ననేమో దాన్ని పోస్ట్ మార్టం చేసేదాకా పైసలు ఇస్తా అన్నాడు. ఇలా పైసలు లేవేం లేవని పోయిండట. మా జంగాల కట్టేస్తారు, మీకు ఇచ్చేది ఏమున్నది? మీ చేనులో మీ పటగుడ్డాలకు వస్తే నేను ఖర్చు కట్టిస్తా అంటుంది. చెప్పు, అసలు ఏమంటారు అధికారులు? చిరుతలు వరుసగా సంచరిస్తున్నాయి కదా సార్, చిరుతలు గుడ్డెలుగులు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు ఏమంటారు అంటే, లేదు సార్ మీరు మాన్లకు వస్తే అవి కంపల్సరీ మీరు చేయొద్దు, మాన్లనే మీరు మొత్తం మాన్లకు వస్తే మీరు మాన్లకు వస్తేనే అవి మీ మీదకి వస్తున్నాయి, మీ వాళ్ళకి మేము అత్తలేము, మాల కట్టేస్తేనే తింటున్నాయి అంటారు సార్. అటవీ ప్రాంతాల్లో వరుసగా చిరుతలు సంచారం చేస్తున్నాయి. అటవీ జంతువులపై కూడా దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మేకలు అదేవిధంగా ఆవులపై దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దాడులు చేసి చంపివేసి తింటున్న పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు మాత్రము దాడులు చేస్తే తాము నష్టపరిహారం చెల్లిస్తామని ముందుగా చెప్తున్నారు. ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల తీరుపై గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ సంబంధించిన మూగజీవాల దాడుల్లో మరణించిన మేకలు అదేవిధంగా ఆవులకు సంబంధించి నష్టపరిహారం అందించాలా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలోకి చిరుతలు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, హెచ్ఎం టీవీ, మాచారెడ్డి మండలం.